రాష్ట్ర విభజన జరిగి సరిగ్గా ఈ రోజుకు 12 సంవత్సరాలైంది. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నవ్యాంధ్రకు కొన్ని వరాలు ప్రకటించింది. ఈ వరాలు అమలై ఉంటే ఈ పార్టీకి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇవన్నీ ఎప్పుడూ అమలై ఉండేవి. కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇవి అమలుకు నోచుకోలేవు. బీజేపీ మోసగారితనం, టీడీపీ వైకాపాల చేతగానితనంతో ఇవి అమలుకు నోచుకోలేవు. ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా అమలు చేయాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ హక్కు. కానీ 12 ఏళ్ళుగా ఈ హక్కు అమలు కావడం లేదు. రెండవది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కేంద్రం ఇవ్వాలి అని విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అది అమలు కాలేదు. కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని స్పష్టంగా పేర్కొనబడింది చట్టంలో. అది అమలు కాలేదు. దుగరాజపట్నం వద్ద మేజర్ ఓడరేవు నిర్మించాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనబడింది. అది అమలు కాలేదు. మరి డబుల్ ఇంజన్ సర్కార్గా చెప్పుకుంటున్నారు అటు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు. కనీసం ఇప్పుడైనా ఈ హామీలను, చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవది, విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్, దక్షిణ కోస్తా రైల్వే జోన్, కేకే లైన్ అంటే కొత్త వలస, కిరండోల్, ఈ లైను లేనటువంటి కొత్త విశాఖ రైల్వే జోన్ ఇది తలలేని మొండెంతో సమానం. గతంలో వాల్తేరు డివిజన్లో కేకే లైన్, కొత్త వలస, కిరండోల్ లైన్ ఇది ప్రధానమైనటువంటి లైన్. 60% ఆదాయం దీని ద్వారా వచ్చేది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన అరకు దీని కింద వచ్చేది. ఇప్పుడేం జరిగింది? కొత్త రైల్వే జోన్ పేరుతో ఈ యొక్క వాల్తేర్ డివిజన్ను విడగొట్టి కేకే లైన్ను తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉన్న రాయగఢ్ డివిజన్కు మార్చడం జరిగింది. కేకే లైన్ అరకు రైల్వే స్టేషన్తో పాటు 12 రైల్వే స్టేషన్లు రాయగఢ్ డివిజన్కు పోయినాయి. అంటే ఇప్పుడు అరకు భౌగోళికంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది, కానీ అరకు రైల్వే స్టేషన్ వచ్చేసి రాయగఢ్ పరిధిలోకి పోయింది, రాయగఢ్ డివిజన్ పరిధిలోకి పోయింది, తూర్పు కోస్తా జోన్ పరిధిలోకి పోయింది. కాబట్టి కేకే లైను, అరకు రైల్వే స్టేషను లేనటువంటి విశాఖ కేంద్రంగా ఏర్పాటైన విశాఖ డివిజన్ కానీ, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కానీ ఇవి తలలేని మొండెంతో సమానం. కాబట్టి ఇప్పటికైనా కేకే లైన్, అరకు రైల్వే స్టేషన్తో సహా ఆంధ్రప్రదేశ్లోని 12 రైల్వే స్టేషన్లను ఈ యొక్క కొత్తగా ఏర్పాటైన విశాఖ రైల్వే కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తేవాలి. ఇక మూడవది, కొత్త పెన్షన్. 2 సంవత్సరాలైంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరి కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. సామాజిక పెన్షన్ దాదాపు 2,50,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కనీసం వచ్చే జూలై 1వ తేదీ నుంచైనా అర్హులైనటువంటి వారికి కొత్త సామాజిక పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక 4వ అంశం 50 ఏళ్ళకే పెన్షన్. బీసీ
ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని కూటమి తమ మేనిఫెస్టోలో పెట్టింది. సూపర్ 6 హామీల్లో పేర్కొంది. 2 ఏళ్ళైంది, అతిగతి లేదు. కనీసం వచ్చే జూలై మాసం నుంచైనా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది.